హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ. ఈరోజు గోంగూర పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. వెల్కమ్ టు మై ఛానల్, మై సాసు కిచెన్. గోంగూర కట్ చేసి పెట్టుకున్న, పచ్చిమిర్చి, ధనియాలు, చింతపండు, వెల్లుల్లి, జీలకర్ర. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఒక కడాయి తీసుకొని దానిలో ఒక 2 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసుకొని నేను ఒక 2 కట్టల గోంగూర తీసుకున్నానండి. కడిగి మంచిగా చుంచి తర్వాత దాన్ని కడిగి పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఒక 20-30 వరకు పచ్చిమిర్చి తీసుకున్నాను. అలాగే పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత మనము పచ్చిమిర్చి వేసుకోవాలండి. పచ్చిమిర్చిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చితో కూడా చేసుకోవచ్చు పచ్చడి, అది ప్రాసెస్ వేరే ఉంటే. ఫస్ట్ పచ్చిమిర్చిని మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. మనం వీడియోలో చూపించిన విధంగా అన్నీ ఇలా ఫ్రై అయిపోవాలి. ఫ్రై అయిన తర్వాత దాన్ని మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాము. నెక్స్ట్ వచ్చేసి అదే ఆయిల్లో మనము కట్ చేసి పెట్టుకున్న గోంగూరని వేసి దానికి సరిపడా కొంచెం పసుపు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. గోంగూర మొత్తము మెత్తగా ఉడికిపోతుందండి. మనం పసుపు వేసిన తర్వాత మనము ఒక లిడ్ పెట్టేసుకోవాలి, మూతలోని కవర్ చేసుకోవాలి. గోంగూర మొత్తం కూడా మంచిగా ఉడికిపోతుంది. ఆలోపు మనము గోలిచి పెట్టుకున్న పచ్చిమిర్చిలో టేస్ట్కి తగినంత సాల్ట్, నెక్స్ట్ వచ్చేసి ధనియాలు, అదేవిధంగా పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లి, నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర, అవన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు కూర వేపిస్తే ఆలోపు ఇలా కలర్ చేంజ్ అయిపోతుంది. మొత్తం కూడా అలా ఫ్రై అయిపోవాలంటే మంచిగా నూనెలో ఫ్రై అయ్యాలి. అలాగే గోంగూర కూడా మెత్తగా ఉడికిపోవాలి. మన వీడియోలో చూపించినట్టుగా కావాలి. మొత్తం అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ పడుతుంది, తొందరగా అయిపోతుంది. ఫస్ట్ మనము మిక్సీ జార్లో వేసుకున్న పచ్చిమిర్చి అవన్నీ కూడా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఫస్ట్ కొన్ని వాటర్ పోసి నానబెట్టుకోవాలి. ఆ చింతపండును కూడా ఇది మిక్స్ అయిన తర్వాత దానిలో వేసి మిక్సీ పెట్టుకోవాలి. అండ్ దెన్ నెక్స్ట్ లాస్ట్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్న గోంగూర వేసేయడమే. మనము బయటి వాటర్ కాకుండా చట్నీలోకి మనం చింతపండు నానబెట్టుకున్న వీడియోలో కనిపిస్తున్నాయి ఆ వాటర్ వేసుకొని మనం మిక్సీ చేసుకోవాలి. ఎందుకంటే చట్నీ పాడవకుండా ఉంటుంది 2-3 డేస్ వరకు. మనం ఇప్పుడు పుంటికూర వేసేసి మొత్తం మిక్సీ చేసాము. చేసిన తర్వాత చట్నీ అయితే ఇలాగా ఉంది. ఇప్పుడు దీన్ని పోపు చేసుకోవడము అంతే. చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ మనం పోపు పెట్టుకోవడానికి ఒక చిన్నది పోపు గిన్నె వేసుకొని దానిలో ఆయిల్ ఎక్కువనే వేసుకోండి. ఒక 4-5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత మీరు కూడా ఒకసారి ఇది ట్రై చేసి చూడండి. పచ్చిమిర్చితో చాలా టేస్టీగా ఉంటుంది. 4-5 డేస్ వరకు కూడా అసలు పుంటికూర చట్నీ అస్సలు పాడలేదు. చాలా టేస్టీగా, రుచికి కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ మొత్తం వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు వేసుకున్నామండి. నెక్స్ట్ ఒక 2 ఎండుమిర్చి వేసుకున్నాము. ఎండుమిర్చి మనం తినేటప్పుడు కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ లాస్ట్లో కరివేపాకు వేసామండి. నెక్స్ట్ ఆల్రెడీ కొంచెం పసుపు వేసాం కదా పుంటికూర ఫ్రై చేసేటప్పుడు, దీనిలో కూడా కొంచెం పసుపు వేసేసుకోవాలండి. వేసుకొని పోపు చట్నీలో వేసేయడమే, అంతే. పుంటికూర చట్నీ రెడీ అయిపోతుందండి. మనం లాస్ట్లో చట్నీకి వచ్చేసి సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ పైనుంచి వేసుకోవాలండి. పైనుంచి వేసుకుంటే చాలా బాగుంటాయి. ఆనియన్స్ మనం తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, ఒకసారి ఈ వీడియో ఇలా ట్రై చేసి చూడండి. పుంటికూర చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరికొన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చూడండి వీడియోలో ఎంత బాగా కనిపిస్తుందో చట్నీ, చాలా టేస్టీగా ఉంది. ప్లీజ్ లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.